Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Hosea chapter 2 verse 19. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలోనిది. I will betroth thee unto me forever in loving kindness. దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. Today's promise is taken from the book of the minor prophet Hosea. నేటి దిన వాగ్దానము అది ఈ చిన్న ప్రవక్తల గ్రంథము హోషేయ గ్రంథంలోనే తీసుకోబడింది. Though much is not known about his life history, ఆయన జీవిత చరిత్ర గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ God used him as a prophet for more than 35 years. 35 సంవత్సరాల కంటే ఎక్కువగా దేవుడు ఈయనను ప్రవక్తగా వాడుకున్నాడు. He suffered much in his personal life because of his office as a prophet. ఆయన ప్రవక్తగా ఆయన నిర్వహించాల్సిన బాధ్యతను బట్టి వ్యక్తిగతమైన జీవితంలో ఎంతగానో శ్రమ పొందినాడు. Often what these prophets did looks quite strange. చాలాసార్లు మనం చూస్తే ఈ ప్రవక్తలు ఏమి చేస్తున్నారో అది చాలా విపరీతంగా కనిపిస్తుంది. If we study the history, మనం చరిత్ర గనుక చూస్తే we understand that Isaiah being a great prophet, యెషయా ఆయన ఒక గొప్ప ప్రవక్త అని మనము అర్థం చేసుకుంటాం. even then he walked in the streets dressed like a prisoner. అయినప్పటికీ ఆయన వీధులలో ఆయన ఒక బందీగా లేకపోతే చెరసాలలో ఉన్న ఖైదీగా అటువంటి వస్త్రాలు వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. The lamenting prophet Jeremiah, విలపిస్తున్న ప్రవక్త ఇర్మియా he carried a yoke on his shoulders for several weeks. తన భుజం మీద ఒక కాడిని మోసుకొని కొన్ని వారాలు అట్లా తిరిగినాడు. Similarly, prophet Ezekiel also had personal losses such as the death of his wife. అలాగే ప్రవక్త అయిన ఎజేకియేలు కూడా ఆయన తన వ్యక్తిగతమైన జీవితంలో ఎంతో నష్టపోయినాడు. ఉదాహరణకి తన సొంత భార్య చనిపోయింది. He was directed by God to share his painful experience as a sermon. తన బాధతో కూడిన అనుభవాలన్నీ కూడా ఆయన ఒక ప్రసంగంగా లేకపోతే వర్తమానంగా పంచుకోవాలని దేవుడే చెప్పినాడు. ఆయన Prophet Hosea was also like them. హోషేయ కూడా వారి వంటి వాడే. Hosea was instructed to marry a prostitute. హోషేయ ఒక వ్యభిచారిణిని వివాహమాడాలని చెప్పిన. Her name was Gomer. తన పేరు గోమేరు. Later she bore him 3 children. తర్వాత వారికి 3 పిల్లలు కలిగిన. After giving birth to 3 children, 3 పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత Gomer left Hosea and went after another man. గోమేరు హోషేయని విడిచిపెట్టి ఇంకో పురుషుడితో వెళ్ళిపోయింది. So Hosea had the most humiliating experience of buying back his own wife. అందుకని హోషేయకి చూస్తే మళ్ళీ తన సొంత భార్యనే తిరిగి కొనుక్కోవలసిన అవమానకరమైన పరిస్థితి వచ్చింది. Why did these prophets suffer like that? ఎందుకంటే ఈ ప్రవక్తలందరూ కూడా ఈ రీతిగా బాధపడినారు. So as the prophets of God, they became a part of God's message regarding what he was communicating to his people. వాళ్ళు దేవుని ప్రవక్తలుగా దేవుడు చెప్పాలనుకుంటున్న వర్తమానానికి దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నారో దానిలో ఒక భాగంగా అయిపోయినారు. And also they identified themselves with God's burden. వారు దేవుని యొక్క భారముతోటి తమ్ము తాము ఐక్యపరచుకొని ఆ గుర్తింపు కలిగిన వారు In the అయిపోయినారు. book of Hosea and in many other scriptural portions, హోషేయ గ్రంథములో అలాగే ఈ బైబిల్లోని వేరే పుస్తకాలలో idolatry is compared with adultery. ఈ విగ్రహారాధన అది వ్యభిచారముతోటి పోల్చబడింది. Whenever the people of God went after the idols of the heathen, ఎప్పుడైతే దేవుని ప్రజలు వారు అన్యుల యొక్క విగ్రహాలను వెనకాల వెళ్ళినారో, or when they left the living God Jehovah, వారు జీవం కలిగిన దేవుడు యెహోవాని విడిచిపెట్టినప్పుడు God called it as spiritual adultery. అది ఆత్మీయమైన వ్యభిచారముగా దేవుడు చెప్పినాడు. This was a recurring problem with the Israelites. ఇశ్రాయేలులో ఇది పదే పదే జరుగుతున్న సమస్య. Not only after settling in the promised land, ఆ వాగ్దానపు దేశంలో వాళ్ళు స్థిరపడిన తర్వాతే కాదు, but also during their wilderness journey they practiced idolatry. వారు అరణ్యంలో యాత్ర చేస్తున్న సమయంలో కూడా విగ్రహారాధన చేసినారు. Yeah, we all know what happened at Mount Sinai. అక్కడ సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. When Moses coming down from the mountain was delayed, ఆ కొండ మీద నుంచి మోషే కిందకి దిగి రావడం ఆలస్యమైనప్పుడు even a man like Aaron made a golden calf. అక్కడ అహరోను వంటి మనిషే ఆయన ఒక బంగారపు దూడను విగ్రహంగా And చేసినాడు. all the Israelites started worshipping that image. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ విగ్రహాన్ని
పూజించడం ఆరంభించారు. So now let us see how these writings of Hosea are relevant today. అయితే ఇప్పుడు ఈ హోషేయ ఏదైతే రాసినాడో ఇవన్నీ కూడా మన ప్రస్తుత కాలంలో ఎలాగ అన్వయించుకోవాలో చూద్దాం. Even today the people of God are surrounded by similar temptations. ఈ రోజు కూడా నేటి దినంలో కూడా దేవుని ప్రజలు ఇటువంటి శోధనలతోటే చుట్టముట్టి ఉన్నారు. In the New Testament, James writes in James 4:4. నూతన నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 4:4 రాస్తున్నాడు. Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? Whosoever therefore will be a friend of the world is the enemy of God. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. James is calling the friendship with this world as adultery. యాకోబు లోక స్నేహమును వ్యభిచారముగా పిలుస్తున్నాడు. Today many things of the world have crept into our individual lives, families, even in our assemblies. నేటి దినాలలో మన వ్యక్తిగతమైన జీవితంలో గాని, కుటుంబ జీవితంలో గాని, సంఘంలో కూడా ఈ లోకానికి సంబంధించినవి చాలా కూడా అవి చేరిపోయినాయి, దూరి వచ్చేసినాయి. Many church leaders, due to their compromised worldly living, చాలా మంది సంఘ నాయకులు వాళ్ళు లోకముతోటి రాజీ పడిపోయి జీవిస్తూ ఉన్నారు కాబట్టి they brought in many worldly methods into the holy worship. వాళ్ళు పరిశుద్ధమైన ఆరాధనలోనికి ఈ లోకపరమైన అనేక ఆచారాలు తీసుకొచ్చి పెట్టినారు. We all know about this last church age, that is the Laodicean church age. మనము ఈ ఆఖరి సంఘ కాలం అంటే లవోదికయ సంఘకాలం గురించి తెలుసు. Laodicean church age is otherwise known as charismatic age. లవోదికయ సంఘము అది ఆధునికమైన సంఘముగా కూడా చెప్తారు. Today in many places of worship, నేటి దినము చాలా ఆరాధనా స్థలాలలో the age old scriptural and spiritual principles are buried. లేఖనానుసారమైన ఆత్మీయమైన సంగతులు ఇవన్నీ కూడా పాతి పెట్టేసినట్టు When the అయిపోయినాయి. worldly methods creep into spiritual matters, ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన విషయాలు ఆత్మీయ సంబంధమైన విషయాల్లోకి చేరి వస్తాయో and life cannot be seen but death will be reigning. అక్కడ జీవం ఉండదండి, కేవలం మరణమే అయిపోతూ ఉంటుంది. When King David adopted worldly methods in bringing the ark to Zion, రాజైన దావీదు ఎప్పుడైతే ఆ మందసాన్ని సియోనికి తీసుకురావడానికి లోక పద్ధతులు ఆచరించినాడు, we read it that resulted in Uzziah's death. మనం అక్కడ చదువుతాం కదా, అక్కడ ఉజ్జియా మరణానికి అది కారణమైపోయింది. As per the divine dictations, అది దైవికమైన ప్రకటనల ప్రకారము the ark is to be carried by Kohathites. ఈ మందసము అది కోహితుల చేతనే కహాతీల చేతనే అది మోసుకొని రాబడాలి. And whereas David prepared a nice cart to carry it, అయితే దావీదు దానిని మోసుకొని రావడానికి ఒక చక్కని ఎడ్ల బండి తయారు the చేసినాడు. bullock cart was so attractive. ఆ ఎడ్ల బండి ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉండింది. People were dancing. ఎందుకు ప్రజలంతా దాని చుట్టూ నాట్యం Oh, ఆడుతున్నారు. he must have thought that carrying the ark on human shoulders is outdated and not good. ఆయన అనుకొని ఉంటాడు, బహుశా ఈ మందసాన్ని ప్రజలు వారి భుజం మీద ఎత్తు మోసుకోవడము అది ఏదో ప్రాచీనమైంది, అది అలా చేయడం కూడా మంచిది కాదు Oh, అనుకున్నాడు. it is not good looking. అది చూడడానికి కూడా బాగుండదు. But God was not pleased. అయితే దేవునికి అది ఇష్టం కాలేదు. How did David learn these new methods? దావీదు ఈ కొత్త పద్ధతులను ఎలా నేర్చుకున్నాడు? He knew how the Philistines sent the ark from their land. ఫిలిస్తీన్లు మందసాన్ని వాళ్ళ భూమి దగ్గర నుంచి ఎలా పంపించినారో ఆయనకు తెలుసు. Yeah, from the war they have taken to their own land. యుద్ధంలో నుంచి వాళ్ళ సొంత భూమికి తీసుకెళ్లిపోయినారు. They could not keep that ark. ఆ మందసాన్ని వాళ్ళ దగ్గర Oh, they పెట్టుకోలేకపోయినారు. were suffering from boils and all these things. వాళ్ళకంత కురుపులు వీటన్నిటితో కూడా బాధపడుతూ So వచ్చినారు. they could not keep it with them. అందుకనే వాళ్ళు వారి దగ్గర So పెట్టుకోలేకపోయినారు. in 1 Samuel chapter 6 verses 7 and 8, మొదటి సమయంలో 6:7-8 and they sent that ark because they could not keep it, is a holy God, away from their land. ఆ పరిశుద్ధమైన దేవుడు ఆ యొక్క మందసాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోలేక వాళ్ళ భూమి నుంచి వెలుపటికి దాన్ని So పంపించేసారు. what they have done, వాళ్ళు ఏం చేసినారు? according to their tradition, వారి ఆచారం ప్రకారము they sent it on a newly prepared cart. వాళ్ళు అప్పుడే సిద్ధపరిచిన ఒక కొత్త ఎద్దుల బండి మీద పంపించినారు. David knew about it and thought it was more dignified to bring the ark in such a way. దావీదుకి ఆ సంగతి తెలుసు, ఆ రీతిగా తీసుకురావడమే చాలా మర్యాదగా ఉంటదని ఆయన అనుకున్నాడు. Then in 2 Samuel chapter 6, అందుకనే 2 సమయంలో 6 he adopted the same method. అదే ఆ రీతిగానే తీసుకురావాలని చూశాడు. The result was death and confusion. కానీ దాంతో వచ్చిన పర్యవసానము అక్కడ అంతా కలవరం కలిగింది, So never- అలాగే మరణం కూడా జరిగింది. Never forget that whoever attractive
our new methods may appear. మనము చేసే ఈ నూతన పద్ధతులన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా, ఎంత ఆకర్షణీయంగా అనిపించినా సరే, If they were against the divine principles dictated in the word of God, దేవుని లేఖనాల్లో చెప్పబడినట్టుగా ఈ దైవికమైన నియమాలని అవి ఉల్లంఘించినట్టుగా ఉంటే God cannot accept them. దేవుడు వాటిని అంగీకరించలేడు. So let us be careful. అందుకనే జాగ్రత్తగా ఉందాం. God's work must be done in God's way, according to God's principles. దేవుని యొక్క పని, దేవుని యొక్క నియమము, దేవుని యొక్క విధానములో అది జరిగించబడాలి. Lord Jesus Christ is building the church today. యేసుక్రీస్తు ప్రభువారు నేటి దినం ఈ సంఘాన్ని కడుతూ We ఉన్నాడు. are the co-workers, మనమందరము కూడా జత పనివారము. but He is the chief builder. అయితే ఆయనే ప్రధానమైన నిర్మాణకుడు. And we have to do things by being duly instructed by the chief builder. ఆ ప్రధానమైన నిర్మాణకుడు ఏదైతే మనకి సూచనలు ఇస్తున్నాడో ఆ సూచనల మేరకే మనం జీవించేవారుగా ఉండాలి. Either in the building of the temple or tabernacle. ఆలయం యొక్క నిర్మాణమే గాని, లేకపోతే ఆ పరిశుద్ధ గుడారం యొక్క నిర్మాణము. We know that the plan and pattern was given by God Himself. ఆ ప్రణాళిక, నమూనా అదంతా కూడా స్వయంగా దేవుడే ఇచ్చినాడు. Even the sizes, the shapes, the metals and the materials to be used, even the curtains, the skins, etc. For all furnishings were dictated by ఆ God. పరదాలేంటి, ఆ చర్మాలేంటి, ఆ వస్తువులేంటి, ఆ వనరులేంటి, ఆ రూపమేంటి, దాన్ని ఎట్లాగ చేయాలో అవన్నీ కూడా దేవుడే వారికి సూచించినాడు. However intelligent Moses and Solomon might be, మోషే, సొలొమోను వాళ్ళు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ they have to follow the divinely ordered pattern. వాళ్ళు దేవుడు చూపించిన దైవికమైన నమూనానే వాళ్ళు పాటించాలి. They were not given any choice of their own. వారు సొంతంగా చేసే ఎంపిక వారికి ఇవ్వబడలేదు. Coming to our portion of meditation, మనం ధ్యానించుకుంటున్న ఈ భాగానికి వస్తే, like the Israelites, some of us in the New Testament age might be backslidden due to the subtle entrance of worldliness in our lives. మన జీవితాలలో ఈ లోకము కొద్దిగా చేరి వచ్చినందుకు ఆ దినాల్లో పాత నిబంధనల ఇశ్రాయేలు వారుగానే మనము కూడా వెనక పడిపోయిన వారుగా ఉన్నామేమో. Lord is telling out of His unchanging loving kindness to return unto Him again. దేవుడు తన మార్పు చెందని నిస్వార్థమైన, లేకపోతే షరతులు లేని ప్రేమను బట్టి ఆయన వైపు మరలి రమ్మని ఆయన చెప్తూ ఉన్నాడు. If we return, He is promising, I will betroth thee unto me forever. తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు కదా, నిన్ను ప్రదానము చేసుకుందును అంటున్నాడు. What a love. ఎంతో ఎటువంటి ప్రేమ. So dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, wherever you are, మీరు ఎక్కడున్నప్పటికీ please examine your life. మీ జీవితాన్ని పరీక్షించుకోనండి. Are you backslidden in any area of your spiritual walk with God? దేవునితోటి మీరు నడుచుకుంటున్న ఈ ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా వెనక పడిపోయిన వారుగా ఉన్నారా? Has worldliness crept into your life in any form? లోకములోనిది ఏదైనా మీ జీవితంలో ఏ రీతిలో అయినా ప్రవేశించిందా? Please heed to the loving invitation from the Lord today. దేవుడు మీకు ప్రేమతోటి ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని కొంచెం ఆలకించండి. He wants to receive you again and wants to be with you forever. ఆయన మిమ్మల్ని మరొకసారి స్వీకరించి ఆయన ఎల్లప్పుడూ మీతో సదా ఉందామని కోరుతూ ఉన్నాడు. When such a loving and unconditional invitation is extended to you, అటువంటి ప్రేమ కలిగిన ఎట్టి షరతులు లేని ఆహ్వానం మీకు ఇవ్వబడినప్పుడు what is hindering you to come to Him? ఆయన దగ్గరికి రావడానికి మిమ్మల్ని ఏమి Oh ఆటంకపరుస్తుంది? believer, confess your condition and be restored. ఓ విశ్వాసి, నీ సంగతి ఒప్పుకొని నువ్వు సమకూర్చబడు. Experience the heavenly joy again. పరలోకపు యొక్క ఆనందాన్ని తిరిగి నువ్వు అనుభవించు. May God help you to raise from your fallen state and come to the Father like the prodigal son. ఈ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినాడో నీవు కూడా నీ పడిపోయిన స్థితి నుంచి లెగిచి తిరిగి తండ్రి దగ్గరికి రా. Don't continue with the pigs of this world. ఈ లోకంలో ఉన్న పందులతోటి నువ్వు కొనసాగద్దు. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు our తండ్రి, gracious మా God, కృప కలిగిన దేవా, what a love you are having towards us. మా పక్షంగా మీరు ఎట్టి ప్రేమ కలిగి ఉన్నారు. Oh, you want to betroth us. మీరు మమ్మల్ని ప్రదానం Oh, చేసుకోవాలనుకుంటున్నారు. what a wonderful thought it is. ఎంత అద్భుతమైన ఆలోచన అది. Help us to understand these truths. ఈ సత్యాలు మేము అర్థం చేసుకోవడానికి సహాయం Help us చేయండి. to go forward in our spiritual life. మా ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగడానికి సహాయం చేయండి. Help the Holy Spirit, O Lord, to guide us continually. పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఎల్లప్పుడూ నడిపించడానికి సహాయం చేయండి. Speak to us continually, O Lord. ఎల్లప్పుడూ మాతో మాట్లాడండి ప్రభు. Throughout the day be with us. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.